సెవేరియన్ వచ్చి ఏమడుగుతాడో తెలుసా? ఒరే ముసలోడా, నీ కార్పెంటర్ దేవుడు ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. ఎందుకంటే మరి యేసు ప్రభువుని గురించి పాడుతున్నాడు కదా. యేసు ప్రభు పరిచర్యకు రాకముందు తన తండ్రిని యోసేపుకు సహకరించారు అని చరిత్ర చెబుతా ఉంది. తండ్రి తల్లిదండ్రులకు లోబడి ఉన్నారని. కార్పెంటర్గా పనిచేసిన యోసేపుకు బహుశా యేసు ప్రభు సహకరించి ఉండొచ్చు. కాబట్టే ఆ కాలంలో చాలామంది యేసు ప్రభుని వడ్లవాడు అని పిలిచేవారు, కార్పెంటర్ అని పిలిచారు. అఫ్ కోర్స్ ఐ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్. నా దేవుడు కార్పెంటరే. అయితే ఆ దేవుడు ఎలాంటి కార్పెంటరో తెలుసా? సకల విశ్వాన్ని నిర్మించిన కార్పెంటర్ ఆయన. హల్లెలూయా. సకల లోక జగత్తును నిర్మాణం చేసిన గొప్ప శిల్పి నా దేవుడు. అందును బట్టి ఈ సెవేరియన్ ఏమడుగుతాడంటే, ఓరి ముసలోడా, నీ కార్పెంటర్ దేవుడు ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది యేసు ప్రభు అంటే అదే వెటకారం కదా, అదే అపహాస్యం కదా. యూట్యూబ్ ఆన్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయండి, సరిగ్గా జుట్టు లేని వాళ్ళందరూ కూడా ఆ వీడియోల్లోకి వచ్చేసి మాట్లాడడం రానోళ్ళు కూడా యేసు ప్రభు మీద బురద జల్లడమే, ఇష్టానుసారం మాట్లాడండి. అదే స్థాయిలో అదే మాటలతో వారు అంగీకరించిన లేదా వారు అనుకుంటున్న దేవుళ్ళని మనం మాట్లాడితే వారికి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ పాటికి అలాంటి వాళ్ళని ఎన్ని జైలు దిప్పుంటారు ఈ పాటికి. అంటే దేవుని బిడ్డలు ఏం అంటలేదని, వారు ఏం మాట్లాడడం లేదని కొంతమంది అలా రెచ్చిపోతున్నారు కదా. సరే, అలాగే ఎలాగైతే మాట్లాడేవారో పూర్వదినాల్లో కూడా కొంతమంది అలాగే మాట్లాడారు, గర్విష్ఠులైన వారు. మీ కార్పెంటర్ దేవుడు ఏం చేస్తున్నాడు రా అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? జాగ్రత్త విన్నాడు. ఒక ముసలాయన, పెద్ద స్థాయి ఏం కాదు అతనికి, కానీ దేవుని గురించి ఆ సెవేరియన్ మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాడు. అతను అన్న మాట ఏంటో తెలుసా? నాలాంటి దీనుల కోసం పరలోకాన్ని నీలాంటి గర్విష్ఠుల కోసం సమాధి పెట్టులు తయారు చేస్తున్నాడు అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. సెవేరియన్కి కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయింది పరిస్థితి. ముసలాళ్ళు ఎంత పవర్ ఉందేంటని. నాలాంటి దీనులైన వారికి పరలోక రాజ్యంలో భవంతులను, నీలాంటి గర్విష్ఠులకు సమాధి పెట్టలను నా దేవుడు తయారు చేస్తున్నాడు. కార్పెంటర్ అన్నావుగా, ఆయన పని అదే అన్నాడు. నేను పని మీద వెళ్తున్నాను, వచ్చిన తర్వాత నీ సంగతి తేలుతానన్నాడు ముసలోడిని. వెళ్ళండి రాజా అన్నాడు. ఆ వెళ్ళడమే కానీ మళ్ళీ రాజు రాలా వెనక్కి. ఆ మార్గంలో ఒక నది ఉంటే ఆ నది మీద నుండి ప్రమాదవశాత్తు పడిపోయి చచ్చిపోతాడు. ఎందుకు మాట చెబుతుందని తెలుసా? కొంతమంది ఎవరికి వ్యతిరేకం, ఎవరి మీదని ప్రగల్భాలు, ఎవరి మీదని అతిశయం, ఎవరి మీదని గర్వం, దేవుని మీద, దేవుని సేవకుల మీద, దైవ జనాంగం మీద కొంతమంది గర్వంతో మాట్లాడి ఉండదు. చాలా జాగ్రత్త సుమా. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది అన్నాడు? ఎంతోమంది ఇలాంటి వాళ్ళు చరిత్రలో కనుమరుగైపోయారు. దేవునికి విరోధమై ఆయనతో వైరం తెచ్చుకుని నువ్వు సాధించేది లేదో. ఒకవేళ ఈరోజు నీ నడక బాగా లేకపోతే యేసు దగ్గరికి రా, ప్రభు నీకు నడవడం నేర్పిస్తాడు. నిజమైన నడక, నిజమైన గుణము, నిజమైన స్వభావాన్ని ప్రభు నీకు ఇచ్చి నీ జీవితాన్ని బాగు చేయాలనే యేసు ప్రభు ఆశిస్తున్నాడు. నీ బ్రతుకు మారాలనే ప్రభు ఆశిస్తున్నాడు. అందరూ బట్టి ఆయన ఈ లోకానికి వచ్చారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు మరియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అన్నాడు. It's a faithful and trustworthy saying that Jesus Christ came into this world to save sinners. పాపులైన వారిని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అవును, ఒక పాపము లేని వ్యక్తిని మనం చూడాలి అంటే యేసు ప్రభు జీవితాన్ని మనం పరిశీలన చేయాలి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరని యేసు ప్రభు ప్రకటించడం ద్వారా ఆయన పరిశుద్ధుడు అని రుజువు చేయబడ్డాడు. ఒక పాపి స్థానములో ఉన్న వ్యక్తిని లేదా పాపిని రక్షించాలంటే పాపము లేని దేవుడే ఆ పని చేయగలడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పవిత్రుడుగానే జీవించి నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి నడవడం అంటే ఏంటో నేర్పించాడు. నిజమైన నడక ప్రభు మనకు నేర్పించారు.